నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలో వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల గోరంటాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం. టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. హెల్మెట్ల అవగాహన సదస్సు నిర్వహించిన తిరువూరు ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న శిశుగృహలోని చిన్నారులను ఎత్తుకుని ముద్దులాడే పిల్లల కోసం సిబ్బంది చేస్తున్న సపర్యులు అడిగి తెలుసుకుని ఏదైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం వస్తు బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న శిశుగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ శిశుగృహలో ఉన్న చిన్నారులను ఎత్తుకుని ముద్దులాడి పిల్లల కోసం సిబ్బంది చేస్తున్న సపర్యులు అడిగి తెలుసుకుని పిల్లల కోసం పాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏమి కావాలన్నా వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. కాసేపు పిల్లల్ని పలకరించి ముద్దులాడి సంతోషం పడ్డారు. పిల్లల విషయంలో సహాయం కోసం అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సిబ్బందికి చెప్పారు. మేడం చెప్తున్నాం కానీ ఇది అలా వ్యాక్సినేషన్ తీసుకెళ్తాం సార్. 45 డేస్కి అట్లా మేమే వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకున్నాం. స్పెషల్ రైడ్ పెట్టాను సార్. చైర్ పెట్టిన మాధవ్ వచ్చారు. నిన్ననే సరెండర్ చేశాను సార్. మాధవ్ వచ్చేసి ఇప్పుడు ఎలా వెళ్తారు సార్. నెక్స్ట్ మంత్ శివరామ సార్. విక్రమ్ చాలా పక్కన ఉంది సార్. మంచి మీరు బాగా చేస్తున్నారు. ఈ కష్టం వల్ల వాడు మంచి బాగా మాట్లాడతారు సార్. చూస్తున్నావా? చైర్ అట్లా అలా ఆడిస్తా ఉంటాడు సార్. నమస్తే పెట్టాలి. ఏముంది అక్కడ? నమస్తే పెట్టాలి సార్. ఎలిఫెంటా? మాట్లాడే పేరు సాయి. అంటే అప్పుడే సాయిబాబా అదే కంటిన్యూషన్ సిఎస్సిపి కాబట్టి వాళ్ళ పేరు మనకు వాళ్ళకి సరెండర్ చేసినప్పుడు మనం పేరు అండ్ ఆ ఇద్దరు పిల్లలకి అడ్జస్ట్మెంట్ వాళ్ళు కొంచెం భయపడుతున్నాం.
ఎవరు వచ్చేది అంత అలా చేస్తారు ట్వంటీ 7 days. నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే మీకు అడ్వాన్స్ కూడా ఇస్తున్నాం వస్తే మరి సో మీరు 3 నెలలు పెండింగ్ యాదాద్రి జిల్లా భువనగిరిలో వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శన జరుగుతుంది. మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ కండువాలు మారితే పదవులు వస్తాయి కానీ జాతి అభివృద్ధి కోసమే పోరాటం చేస్తున్నాను. బీసీల కోసం పోరాటం చేసిన ఆర్ కృష్ణయ్య పదవులకు పోయాడు. కానీ నేను జాతి కోసం పోరాటం చేస్తున్నా. రిజిస్ట్రేషన్లను అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు మాత్రమే అని తెలిపారు. ఆయన ఒంటి మీద కండువ పసుపు కండువ రాలేదా? 2018లో కాంగ్రెస్లో చేరి మిర్యాలు కూడా టికెట్ తెచ్చుకోలేదా? ఆయన ఒంటి మీద కండువ మారలేదా? కాంగ్రెస్ కండువ రాలేదా? ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసి మిర్యాలు కూడా ఓడిపోలేదా? 2022లో మళ్ళీ తనే వైసీపీలో చేరలేదా? వైసీపీ కండువ ఒంటి మీదకి రాలేదా? ఆయన రాజ్యసభ సభ్యుడు కాలేదా? పోనీ మళ్ళీ దానికి రాజీనామా చేసి మళ్ళా ఈ మధ్యలోనే బీజేపీలో చేరలేదా? ఆయన రాజ్యసభ కంటిన్యూ అవుతలేదా? అయింది కదా. ఈ 10 ఏళ్లలో ఆర్ కృష్ణన్న ఒంటి మీద 4 కండువలు మారినాయి. మీ బిడ్డగా నా ఒంటి మీద 30 ఏళ్ళలో నా కండువ మారినాయి. ఒక మీ అన్నగా చెప్తున్నా చూడండి. ఒక్క ఇంటర్ అని నేను ఆశిస్తున్నా. నేను ఏ పార్టీకి వ్యక్తిని కాదు. నేను వెళ్ళా గెలిపించడం కోసం ఈ 30 ఏళ్ళలో అందరి దగ్గరికి వెళ్ళా. నాకు తరతరాలుగా అన్యాయం జరిగి జాతిని గెలిపించాలంటే ఎవరు సాయం చేస్తానో నేను వాళ్ళకి అండగా నిలబడ్డా. వాళ్ళు వర్గీకరణకు అనుకూలమే అంటూనే వర్గీకరణ జరగలేదు ఆ సమయంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా వర్గీకరణ జరగనివ్వట్లేదు కాంగ్రెస్ మాలలే. ఏమి నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, కానీ జరిగిన చరిత్ర మాత్రం అట్లనే ఉన్నది. వచ్చింది ఏం తీసుకోలే రాజకీయంగా పదవులు, కానీ ఏపీసీడీ కోసం అందరినీ కలిశారు. టీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరు సాయం చేస్తానో నేను వాళ్ళ సాయం కోరా. ఎవరు మన సహకారం కోరినా వాళ్ళకి నేను సహకరించాను. బాబు నాయుడు నాకు 98లో ఎంపీ టికెట్ ఇచ్చిండు, తీసుకోలేదుగా. 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు, తీసుకోలేదు కదా. గెలవడం ముఖ్యం కాదు, నా జాతి గెలవడం ముఖ్యం అనే విషయం ఆలోచించాను. ప్రపంచంలో ఒక సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్ జరగబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చిందో హామీలను రేపటికి 5 నెలలైనా కూడా అమలు చేయకపోవడం శోచనీయమే కాకుండా ఇది కాంగ్రెస్ లో ఉండబడే మాల నాయకుల ఒత్తిడి తలొక్కి ఈ జాప్యం చేస్తున్నారనడానికి, వర్గీకరణ లేకుండానే వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నానికి ఇది ఒక సాక్ష్యం. ఇక ముందు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని, తక్షణమే వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తీర్పు ప్రకారంగా మీరు అసెంబ్లీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి వర్గీకరణ కనుక చేయకపోతే ఖచ్చితంగా మాదిగల ఆవేదన అది ఆగ్రహంగా మారే రోజు దగ్గరకు వస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని, మా మనసులో ఉండబడే మా గుండెల్లో ఉండబడే ఆవేదనను మా డప్పు చప్పుల ద్వారా వినిపించడం కోసమే లక్షల డప్పులతో మా గుండె చప్పుడు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ డప్పును సంఖ్య వేసుకొని రావాలని, ఇప్పటికీ
ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో డప్పు లేకపోయినా డప్పు లేని వాళ్ళందరూ డప్పు కొనుక్కొని ఖచ్చితంగా మన ఆవేదన వినిపించడానికి, మన గుండె చప్పుడు వినిపించడానికి సంకలన డప్పు వేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్ ప్రదర్శనలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ఫిబ్రవరి 7న 1000 గొంతులు లక్ష డప్పులు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో కృష్ణమాది గారు ముఖ్యమంత్రిగా వచ్చేసి ఈనాడు కార్యకర్తలను అందరూ కూడా ఈనాడు ఉద్యమ స్ఫూర్తిని అందించడానికి వచ్చాడు. అందరూ కూడా పెద్ద ఎత్తున లాయర్లు, డాక్టర్లు, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంటింటికి ఒక డప్పు వేసుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి సాంస్కృతిక ఉద్యమ స్ఫూర్తిని ప్రభుత్వానికి తెలియజేసి వర్గీకరణ తక్షణమే అమలు చేసినట్టుగా ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసమే ఈ పిలుపునిచ్చాడు. దానికోసమే కూడా ఈయన వివిధ గ్రామాల నుంచి కూడా కొంతమంది కార్యక్రమాలు వచ్చి ఈనాడు 7 తారీఖు నాడు పెద్ద ఎత్తున తరలిపోవడానికే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇంటింటికి ఒక డప్పు తీసుకొని అందరూ కూడా ఈనాడు లక్షలాదిగా ఈనాడు హైదరాబాద్ నగరానికి ఫిబ్రవరి 7న తరలి వెళ్ళడానికి పోయింది. మేము కూడా న్యాయవాదులు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా కూడా మేము ఈనాడు భువనగిరి బార్ అసోసియేషన్లో కూడా న్యాయవాద మిత్రులంతా కూడా ఈనాడు కృష్ణమాదికు పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఈనాడు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రభుత్వము ఈనాడు కృష్ణమాది గారు ఒక దేశంలో ఈనాడు న్యాయవాదులే కానీ ఒక డెమోక్రటిక్ ఉద్యమం 30 సంవత్సరాలు నిరంతరంగా చేసి సామాజిక ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు అతనికి పద్మశ్రీ అవార్డు కూడా భారత ప్రభుత్వం ఈనాడు అతనికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈనాడు అతను ఈ వర్గీకరణ సాధించే వరకు సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని కులాల వాళ్ళు కూడా ఈనాడు ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారు. అడ్వకేట్, నేను భువనగిరి బార్ అసోసియేషన్లో 15 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. గతంలో మందకృష్ణ అన్న మాదిగా చేసిన ఉద్యమాలలో పాల్పంచుకున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే ప్రోగ్రాంకి ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళలు పాల్గొనాలి. అందులో నేను కూడా భాగం పంచుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజన్న జిల్లా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి తెలుస్తుంది. ప్రమాదం గమనించి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వయోధికుల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ పి సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గట్కేసర్ పట్టణ కేంద్రంలోని గురుకుల కళాశాలలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా రిటైర్డ్ ఉద్యోగులు వయోధికులు ఉన్నారని, రాష్ట్రంలో వయోధికులు వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నప్పటికీ ఆ శాఖ సంక్షేమం కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు. సీనియర్ సిటిజన్స్ కు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత వైద్యంతో పాటు వయోధికుల భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2020 కోవిడ్ తర్వాత రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాలు వయోధికులకు ఎత్తివేశారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సీనియర్ సిటిజన్ సౌకర్యం కల్పించాలని కోరారు. 2-3 సంవత్సరాలుగా పలు డిమాండ్లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకపోతే మార్చి 10న నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమానికి హాజరైన గట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా 2020లో ఈ రైల్వే ఛార్జీలలో వయోధికులకు ఆపివేసిన రాయితీలను వెంబడే పునరుద్ధరించాలని ఒకటి. తర్వాత వయోధికుల తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టానికి అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి 2019ని తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాని చట్టాన్ని చేయాలని రెండవ డిమాండు. తర్వాత ఈ వయోధికులు 70 సంవత్సరాల తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్స్ ఐక్యంగా ఈ సమావేశం నిర్వహించడం గర్హనీయం.
పెన్షనర్స్ కానీ సీనియర్ సిటిజన్ సమస్యలు కానీ అందరూ వయసు మించిన వాళ్ళే. వీరందరి సమస్యలు సాధించడానికి ఉమ్మడిగా పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. మార్చి 10th నాడు జరగబోయే ఈ గట్కేసర్లో ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషను, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఈ 2 సంఘాల యొక్క రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల్ని, జిల్లా అధ్యక్ష కార్యదర్శుల్ని ఇక్కడికి ఒక వేదిక మీద సమావేశపరిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ టాస్కాకి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అవినాభావ సంబంధం ఉంది. ప్రతి పడసోడు ఒకప్పుడు ముసలోడు అవుతాడు. మేమంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. రాష్ట్రంలో 45 లక్షల మంది వయోధికులు ఉన్నారు. ఈ వయోధికుల సంక్షేమానికి వికలాంగులు వయోధికుల సంక్షేమ శాఖ అనేది తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. కానీ వాస్తవానికి ఆ శాఖలో వయోధికుల కొరకు 1 రూపాయి కూడా బడ్జెట్ కేటాయింపు లేదు. మేము ప్రభుత్వాన్ని పదే కోరుతా ఉన్నాము, కానీ ప్రభుత్వం దాని మీద స్పందించడం లేదు. అలాగే వయోధికులకి, ఆపదలో ఉన్న వయోధికులకి సహాయం చేయడానికి ఒక హెల్ప్ లైన్ కావాలి అని మేము కోరుతా ఉన్నాము. తర్వాత చట్టంలో కూడా చెప్తా ఉంది, వయోధికుల సంక్షేమానికి తప్పకుండా ఒక హెల్ప్ లైన్ జరగాలి. ఆ హెల్ప్ లైన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఈ 2 అసోసియేషన్ల సంయుక్త సమావేశం గట్కేసర్లో నిర్వహించడం ఎంతో ముదామైనటువంటి ఒక విషయం. ప్రత్యేకంగా వారు చెప్పినట్టుగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టం, ఆ చట్టం అమలు పరిచేటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. రాష్ట్ర ప్రభుత్వం చట్టం అమలు చేసినట్టయితే ఏ వయోజనికి కూడా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సెక్టర్ 1 SI సత్యనారాయణ రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆలోచన చేశారు. తిరువూరులో ఉన్న కాలేజీలో తమ మమైకమై వారితో కలిసి హెల్మెట్ యొక్క ప్రాధాన్యతని వివరించారు. విద్యార్థులతో రోజుకో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పలు ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. అందుకని ప్రమాదాలను అరికట్టే దిశగా సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన మీడియాకు తెలిపారు. హెల్మెట్ లేని ప్రయాణం వలన ఎన్నో కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నాయని, వాటిని అరికట్టడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన మీడియాతో చెప్పారు. ఏదేమైనా ఎస్ఐ సత్యనారాయణ చేసే సామాజిక సేవను తిరువూరు పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అప్పికట్లవారి అంకాలమ్మ తల్లి అమ్మవారి తల్లి దేవస్థానములు కృష్ణా జిల్లా కోడూరు మండలం మాచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి అమ్మగారి తల్లి మరియు పోతరాజు దేవతల నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం 5/2/2025 బుధవారం నుండి 7/2/2025 శుక్రవారం వరకు శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి మరియు అమ్మగారి తల్లి పోతరాజు దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగును. 7/2/2025 శుక్రవారం ఉదయం 7:30 విశేషణ పూజ, పుణ్యవాచనం, నిత్య హోమం, అష్టధాతువులు, నవరత్న స్థాపన, ప్రతిష్ఠ ముహూర్తమునకు విగ్రహ ప్రతిష్ఠ కళ్యాసనమును, గో దర్శనము, ఆశీర్వచనం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మగారుల ఆశీస్సులు పొందగలుగుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి అన్న ప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు. ఇట్లు అప్పికట్లవారి ఆలయ కమిటీ మాచవరం. అమ్మవారి దేవస్థానం, అమ్మగారి తల్లి అంకాల దేవర తల్లి. ఇది ఇప్పుడు మా పూర్వీకులు పెద్దలు ఏనాడో జరుగుడిపాలెం వచ్చారు. అప్పికట్ల దగ్గర నుంచి జరుగుడిపాలెం వచ్చి అక్కడ కొన్ని సంవత్సరాలు సంబరాలు అవి చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అప్పికట్ల వారు. వచ్చిన తర్వాత 1989లో ఈ ఊరు సర్పంచ్ అయినటువంటి అప్పికట్ల వీరయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, శాసగిరి, మా వెంకరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ అమ్మవారి దేవరని అప్పికట్ల వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంబరం చేశారు. 90 గాలివానకి పడిపోయిన తర్వాత
ఇక అట్టగే గుడి నిర్మాణం కాలేదు. అది ఇప్పటికి సహకరించి అందరూ అప్పిగట్ల వాళ్ళు అందరూ వచ్చి ఈ గుడిని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొన్న ఆగస్టు 22 నుంచి శంకుస్థాపన జరిగింది. రేపు 2025 7వ తారీఖున ఈ గుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ చుట్టుపక్కల అన్ని మండలాల జనం, ఈ 3 మండలాల వాళ్ళు కులం మతం అతీతంగా ఏ పార్టీలకి భేదాలు లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 2025 ఫిబ్రవరి 7వ తారీఖుని అప్పిగట్ల వారి అమ్మగారి తల్లి అంకాల దేవర విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ కులానికి సంబంధం లేకుండా అందరూ వచ్చి ఈ మా అమ్మవారి విగ్రహ ప్రతిష్టని జయప్రద చేయాలని కమిటీ సభ్యులు, మాచవరం గ్రామ అప్పిగట్ల వారి విగ్రహం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా మేమందరం మీటింగ్ అయ్యి మాట్లాడుతున్నాం. వికారాబాద్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కోటుపల్లి మండలంలోని మాలిశెట్టిపల్లి తండాలో సీసీ రోడ్ నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సింగ్ నాయక్ మరియు నానావత్ రాము నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ రమేష్, వినోద్, హానిమియా నాయక్, లక్ష్మణ్, ప్రకాష్, శ్రీను పాల్గొన్నారు. అయితే సీసీ రోడ్డు వేయటం వల్ల తండా నాయకులు, అమ్మలు, అక్కలు, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ సార్కు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రసాద్ సార్కు ఎలవెల్ల అండగా ఉంటాం. అదేవిధంగా మా మండల అధ్యక్షులు అయిన నర్సింగ్ నాయక్ మరియు రాము అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. అటు మేక అయిపోయిందంట చూడుదరా మిస్త్రీ ఏమైనా కాకుండా ఏమైనా ఖరాబ్ అయిందా? సరే ఏం కాదులే. వద్దులే వద్దులే. పెనుగొండ వైసీపీ పార్టీ చేసిన అరాచకాలకు మరో 144 సంవత్సరాలైనా మోక్షం లభించదని మంత్రి సవితమ్మ వైసీపీ పార్టీపై మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నందు 3 నూతన బస్సులు ప్రారంభించిన మంత్రి సవిత అనంతరం ఆర్టీసీ బస్సును నడిపిన మంత్రి సవిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సత్యసాయి జిల్లాలో లగ్జరీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె, వెలుగు బస్సులు మొత్తం 85 బస్సులను ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి అన్ని నియోజకవర్గంలో బస్ సౌకర్యం కల్పించడం జరిగిందని, పుట్టపర్తి నుంచి శ్రీశైలం మరియు ధర్మవరం నుంచి చెన్నై, పుట్టపర్తి మీదుగా తిరుపతికి నూతన బస్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 85 బస్సులు, కొత్త బస్సులు కూడా వదిలాం. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో గత 2 నెలల కిందట 3 బస్సులు, మళ్ళీ ఈరోజు కొత్త 3 బస్సులు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏ విధంగా అయితే ఒక పక్క రోడ్లు గుంతలు పడడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో గత 5 సంవత్సరాలుగా చూసాం. బస్సులు ఎక్కాలన్నా కూడా భయపడేవారు. ఈరోజు లగ్జరీగా ఈరోజు బస్సుల్లో వెళ్తున్నారంటే ఒక పక్క ఏదైతే గుంతలు పడ్డాయో టాపాప్ గుంతలు కూడా పూర్తి చేస్తున్నాం, రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఊరికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరింత అభివృద్ధి దశలో, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు, మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈరోజు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాడాలనే విషయంతో అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, గ్రామీణ అభివృద్ధి మొదలైనవి, ఒక పక్క పరిశ్రమలో సృష్టిస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం. ఒక పక్క రైతాంగానికి ఏం కావాలి, యువతకి ఏం కావాలి, మహిళలకి ఏం కావాలి, అన్ని సెక్టార్కి న్యాయం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపటి 1వ తారీఖున ఉదయమే 4000 పెన్షన్, ప్రతి ఇంటి దగ్గరికి 4000 పెన్షన్ అందజేస్తున్నాం. దీపం 2 పథకం అమలు పరుస్తున్నాం. అదేవిధంగా
మరి ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తాం. అనేక సంక్షేమ పథకాలు కూడా మేము అమలు పరుస్తున్నాం. మరికొన్ని కూడా దగ్గరలోనే తల్లి వందనం, రైతు భరోసా కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్న గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అన్ని రంగాలు బాగుపడాలంటే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటారని ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకంతో మేము కూడా ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి వైసీపీ నాయకులకి కనపడ్డాక వాళ్ళు ఉనికి చాటుకునే కోసం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటి, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోచుకుని దాచుకోవడం జరిగింది తప్ప అభివృద్ధి శూన్యమన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడడం వాళ్ళ పార్టీ ఉనికి కోసం మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి ఆ మహాకుంభమేళలో మునిగినా మళ్ళీ వచ్చే 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో మునిగినా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన పాపాలు పోవని కూడా తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భువనగిరిలో వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల గోరంటాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం. టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. హెల్మెట్ల అవగాహన సదస్సు నిర్వహించిన తిరువూరు ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.